ఈ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకి అందరికీ కూడా సదరు గ్రీన్ కార్డ్ హోల్డర్ స్పాన్సర్ చేయొచ్చా? చేస్తే ఎంత టైంకి ఆ కుటుంబ సభ్యులకు కూడా గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం ఉందంటారు? దాన్ని ఆన్సర్ ఏమంటే, మీరు గ్రీన్ కార్డు ఒక ఇండివిజువల్కు, ఒక వ్యక్తికి చేసినామంటే ఆయన భార్య, పిల్లలు 21 సంవత్సరాలకు తక్కువ ఉన్న పిల్లలు అందరికీ ఒకేసారి గ్రీన్ కార్డు వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు సిటిజన్షిప్ కావాలనుకుంటే 5 ఏళ్ళు పడుతుంది. సిటిజన్స్ అయిన తర్వాత మీ పేరెంట్స్ని కూడా స్పాన్సర్ చేసి 1 సంవత్సరం లోపలనే తీసుకొని వచ్చేయచ్చు. మెయిన్గా మన ప్రేక్షకులకి ఒక చిన్న డౌట్ అయితే ఉంది. అసలు ఈ గ్రీన్ కార్డ్ అంటే ఏంటి? సిటిజన్షిప్తో వ్యాలిడ్గా ఉంటుందా? గ్రీన్ కార్డ్కి సిటిజన్షిప్కి తేడా ఏంటి అనే ఒక చిన్న డౌట్ ఉంది, క్లారిఫై చేయండి. గ్రీన్ కార్డ్ అన్నది పర్మనెంట్ రెసిడెన్స్, మీకు అక్కడ ఉండడానికి అన్ని హక్కులతోని ఒక డాక్యుమెంట్ ఇవ్వడం వల్ల గ్రీన్ కార్డ్ అని చెప్తారు దాన్ని. దానివల్ల మీరు ఇక్కడ ఉండొచ్చు, అన్ని విధాలుగా అన్ని బెనిఫిట్స్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ స్టిల్ మీరు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్. సిటిజన్షిప్ కావడం వల్ల మీరు ఇమీడియట్గా మీ పేరెంట్స్ని స్పాన్సర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పెళ్లి చేసుకుంటే యువర్ వైఫ్ ఆర్ యువర్ స్పౌస్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఎన్ ఇమీడియట్ రిలేటివ్. 1 సంవత్సరం లోపలనే గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక గ్రీన్ కార్డు ఉన్న వ్యక్తితో పెళ్లి చేసుకుంటే ఒక 3-4 ఏళ్ళు అవుతుంది గ్రీన్ కార్డు రావడానికి. కానీ ఒక సిటిజన్షిప్ చేసుకోవడం వల్ల ఇమీడియట్గా వచ్చేస్తుంది.